జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య గారి మాట కాదనలేక తీసుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక కట్టుకోకుండా తీసుకొచ్చాను. నేను కూడా అమ్మ మాట కోసం ఇక్కడ నిలబడ్డాను. అందుకు ఇక్కడ ఎంత పెయిన్గా ఉందో నాకే తెలుసు. కేవలం అమ్మ కోసం నేను నీతో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకున్నాను. అలా ఒప్పుకోకపోతే ఆ బాధతో అమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందని భయం ఒకవైపు. ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే నరకం అనుభవిస్తూ ఇలా నిస్సహాయుడిగా మిగిలిపోయాను. నాకు కావాల్సింది, నేను కోరుకునేది మీ సంతోషం అండి. మీ సంతోషంలో నేనొక భాగం అవ్వాలని అనుకున్నాను. అంతే తప్ప మీ బాధకి నేను కారణం అవ్వకూడదు. అలా జరిగితే నాకంతకన్నా బాధ మరొకటి ఉండదు. అప్పుడు ఇంకొక పశ్చాత్తాపం నన్ను నిలువునా కాల్చేస్తుంది. చూడండి, మనసులు కలవని కాపురం మహాయజ్ఞం అంటారు. జీవితం పంచ అందుకే మీరు మనసుని చంపుకుని నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదు. నా జీవితంలోకి రావాలి అని కోరుకోవడం లేదు. మీరు అలాంటి ప్రయాణంలో ప్రతిరోజు మీరు మీ మనసుతోనూ, నేను నా కన్నీళ్లతో మాట్లాడుకోవడం తప్ప మన మధ్య ప్రేమగా 4 మాటలు కూడా ఉండవు. ఏమండి, వీళ్ళ గురించి ప్రతి తల్లి
కూతుర్నడిగి తెలుసుకుంటుంది. అందుకే అత్తలా కాకుండా అమ్మలా అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య మాటలు కలిసాయా? మీ మనసులు కలిసాయా? మీరిద్దరూ ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా గడిపారా? అయ్యో అమ్మ, ఏయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? ఎందుకలా నవ్వుతున్నావు? నువ్వు నిజంగానే పిచ్చిదాను మమ్మీ. ఈ లోకంలో నీ అంత అమాయకురాలు ఇంకెవ్వరు ఉండరేమో. సకల మరి లేకపోతే ఏంటి మమ్మీ? ఒక్కసారి ఇవిడి గారి అవతారం చూడు. బొట్టు చెరగలేదు, చీర నలగలేదు, వాళ్ళ చెల్లెలు వేసిన మేకప్ కూడా చెరగలేదు. మరి మాటలు కలిసాయా, మనసులో మిక్సింగ్ అయ్యాయా, అరమరకలు లేకుండా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది మమ్మీ? రాధిక, అంటే కార్తీక్ నిన్ను దూరం పెట్టాడా? ఆ మౌనం చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? గుచ్చి గుచ్చి ఇంకా ఇంట్రాగేషన్ చేసి అడగాల. అత్తయ్య, జరగదు అనుకున్న మా పెళ్లి జరిగింది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని చెప్పిన ఆయన ఈరోజు గదిలో చోటిచ్చారు. రేపు మనసులో కూడా చోటిస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.